రామచంద్రాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. మనకు రామాయణంలో ఒక రాక్షస భక్తుడు కనిపిస్తాడండి. అదే అక్కడ విశేషం. మారీచుడు అనేవాడు రాక్షసుడే నిజానికి, కానీ రామభక్తుడండి. ఎందుకనంటే మీకు ఒక్క విషయం చెబుతా. మన లోకంలో చాలామంది రామో విగ్రహవాన్ ధర్మ అనే మాట చాలా ప్రచారం అవుతుంటుందండి. అంటే రాముడు ధర్మస్వరూపుడు అని దానికి అర్థం, అంతకంటే ఏం లేదు. విగ్రహం అంటే ధర్మస్వరూపం. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మస్వరూపుడు అనేటువంటి విషయాన్ని రామాయణంలో చెప్పినటువంటి వాడు మారీచుడు అండి. అది ఎవరో మహర్షో లేకపోతే ఎవరో మంత్రో చెప్పలే ఆ మాట. మారీచుడు అనే రాక్షసుడు ఎవరితో చెప్పాడు? రావణాసురుడితో చెప్పాడండి. వచ్చి ఈ రావణాసురుడు సరే వీళ్ళందరూ చెప్పిన తర్వాత అనేక మంది అకంపనుడు వీళ్ళు మంత్రులతో ఆలోచించాడు. శూర్పణఖ చెప్పిన తర్వాత ఇప్పుడు వాడు రెండు ఆలోచనలు. ఒకటి, నేను వెళ్ళిపోయి డైరెక్ట్గా రాముడితో యుద్ధం చేసి రాముడిని ఓడించి సీతను మాత్రం తేవాలి. సీతకు రెండు మార్గాలు. ఒకటి, డైరెక్ట్గా రాముడితో యుద్ధం చేసి సీతను తీసుకురావటమా, లేకపోతే దొంగతనంగా తేవటమా. ఈ రెండు మంత్రిమండలి సమావేశం వీడి చర్చ ఇదండి. ఎవడన్నా దేశానికి ఉపయోగపడే విషయాలు చర్చిస్తాడు. ఈ రావణాసురుడి చర్చ ఇది. ఏంటంటే, నేను రాముడిని సంహరించి తేగలనా లేకపోతే దొంగతనంగా తేగలనా అంటే వాళ్ళందరూ నీ మొహం లేదు నీకు, అయ్యా మహారాజు గారు మీరు రాముడిని జయించలేరు. మొన్న మేమందరం చూసాము, ఖరదూషణాదులు 14,000 మందిని ఒక పూటలో ఎలా చంపాడో ఏం చేశాడో, ఆ ధనుసు ఆ బాణాలు విచిత్రంగా ఉంది. ఆ యుద్ధం మేము ఎక్కడ మంత్రులు గూఢచారులు చెప్పారు. మీరు రాముడితో యుద్ధం చేసి తేలేరు. మరి రెండో మార్గం అపహరణం, సీతాపహరణం. అప్పుడు ఆలోచించాడు మారీచుడు. వాడికి మాయలేడి వేయటం అంతకుముందు నుంచి అలవాటు ఉందిటండి. చక్కగా లేడీ అలంకారం చేసుకొని ఇప్పుడు ఏదన్నా నటించాలంటే కొత్తగా చేస్తే అది రక్తి కట్టదు. వీడికి అలవాటు ఉంది. అంతకుముందు కూడా 2 సహచరులను పెట్టుకొని మారీచుడు 3 లేడీ రూపంలో వెళ్ళి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత బాగా దగ్గరికి వెళ్ళిన తర్వాత కొమ్ములతో ఆ మహర్షిని చంపేసి 3 కూర్చొని తినేసేవాళ్ళటండి. ఇలా ఇదొక అలవాటు. సరే, అసలు ఇతను ఎక్కడ బాలరాముడుగా ఉన్నప్పుడు ఆ విశ్వామిత్రుడు వెనకాల వెళ్ళినప్పుడు యజ్ఞ సంరక్షణ సమయంలో 2 బాణాలు కొడితే రాముడు, మారీచుడు, సుబాహుడు ఇద్దరు తాటక యొక్క కుమారులు. సుబాహుడు చనిపోయినాడు. మారీచుడు ఏదో చావు తప్పి కన్నులట్టబోయింది అన్నట్టుగా సముద్రం ప్రాంతంలో పడ్డాడు. అక్కడి నుంచి వచ్చాడు తెలుసు. అక్కడి నుంచి కూడా రాముడు అంటే ఇతనికి భయం. ఈ లేడీ వేషం వేసుకొని మహర్షిని చంపేటప్పుడు కూడా ఈయన తిరుగుతున్నాడని గమనించాడు. అమ్మో రాముడు దగ్గరికి మనం వెళ్ళకూడదని ఒక నిర్ణయానికి వచ్చాడు. అంతేకాదు రామభక్తుడుగా కూడా మారాడు. మారి రావణాసురుడితో అంటాడండి, ఓ రావణ, నాకు చాలా రా శబ్దం వింటేనే రథ ఏదో అని రాతో ఏదైనా ప్రారంభవక్షం చెప్పగానే నాకు భయం వేస్తున్నాయా అంటాడండి. చూడండి ఎంత అది భయమో భక్తో అంటాను చూడండి. భయం కానివ్వండి, భక్తి కానివ్వండి. రాముడు జోలికి వెళ్ళలేదు. తనను రావణాసురుడు వెళ్ళొద్దని చెప్పాడు. ఇక్కడ ఒక మాట చెబుతాండి, ఇది మనందరం గ్రహించాలి. మారీచుడు రావణాసురుడితో అంటున్నాడు, ఓ మహారాజా, సులభాః పురుషా లోకే సతతం ప్రియవాదిన. ఓ మహారాజా, నీకు ఇచ్చగాలి మాట్లాడే మంత్రులు చాలామంది ఉంటారు. అంటే అయ్యా వెళ్ళి ఎరా తీసుకురండి మీకేంటండి అంటారు. అలా ఇచ్చగాలు చెప్పే మంత్రులు చాలామంది ఉంటారు. కానీ అప్రియస్య చ పద్యచ్చ, అప్రియం అంటే ఏంటనమాట, మహారాజా నీకు ఇష్టం లేకపోయినా సరే ఇది పద్యమైతే, పద్యం అంటే ఏంటి, హితమైతే, వక్త శ్రోతాచ దుర్లభ చెప్పండి. ఇది వాడు మారీచుడు చెప్పిన మాట. ఓ మహారాజా, లోకంలో ఇష్టమైన మాటలు అందరూ మాట్లాడదాం. మీరు చాలా బాగున్నారండి, మీరు చాలా అందంగా లేకపోయినా సరే మీరు చాలా అందంగా ఉన్నారు, ఎందుకని ఆ రాజుగారు ఏదో బహుమతులు అవి ఇస్తారని చెప్పి మాట్లాడుతుంటారు. అది గొప్ప కాదు. ఈయన మారీచుడు చెప్తున్నాడు, రాజనీతితో కూడిన విషయం అండి. లోకంలో అప్రియమైనా సరే ఇది మీకు మేలు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. నేను నీ మేలు కోరి చెబుతున్నాను, రాముడి జోలికి వెళ్ళొద్దు, నువ్వు వెనక్కి వెళ్ళిపో. నీకు ఎవడో ఈ సలహా చెప్పినవాడు, నీ మేలు కోరి ఎవడో ఈ సలహా నీకు చెప్పలేదని చెప్పినటువంటి వాడు మరి మారీచుడు అండి. ఈ విధంగా మారీచుడు బాధ చేస్తే ముందు ఒకసారి వెళ్ళిపోయినాడు వెనక్కి. వాడికి మనస్సు ఆగుతుందా మళ్ళీ ఆ లోపల సీతాదేవి అందగెత్త ఆహా ఓహో ఇవన్నీ మళ్ళీ మనస్సు చించాం. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి అదేం కుదరదు, నువ్వు మాయలేడు వేషం వేసుకోవాల్సిందే అన్నాడు. ఏంటి మళ్ళీ తిరిగి వచ్చావు అన్నాడు.
అని ఒక్క మాట అన్నాడు రావణాసురుడు. నువ్వు చెప్పిన మాట వినటానికి నేను రాలే, నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నిన్ను చంపడానికి వచ్చాను. నువ్వు వెళ్ళి లేడి వేషంలో ఎడతావా, లేకపోతే నన్ను ఇక్కడే కత్తితో చంపేయమంటావా అన్నాడు. అప్పుడు మారీచుడు ఆలోచించాడు. ఈ దుర్మార్గుడైన ఈ రావణాసురుడు మనసులో అనుకున్నాడులే, ఈ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడి చేతిలో మరణించేట కంటే ఇక ఎలాగో నాకు మరణం తప్పదు. ఆ మరణం ఏదో రామచంద్రమూర్తి చేతిలో ఆ రామబాణం వల్ల కనుక నేను మరణిస్తే నాకు కనీసం జన్మరాహిత్యం వస్తుంది అని ఆలోచించి అప్పుడు మైలేడిగా వెళ్ళి ఆ రాముడి చేతిలో మరణించడం జరిగిందండి. కాబట్టి ఈ విధంగా మనం మారీచుడి విషయంలో మనం గమనించిన మారీచ బోధ, అతను చేసినటువంటి మంచి మాటలు మాత్రం చాలా మంచివి అనేటువంటి విషయంలో, ఇది సంఘంలో కూడా అటువంటి సందర్భాల్లో ఉపయోగపడేవి అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ స్వస్తి.